మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5:16. లోకంలో 2 రకాల పాపులు ఉన్నారు. మొదటిగా పాపాలు క్షమించబడ్డవారు, రెండవదిగా పాపాలు క్షమించబడినవారు. విచారకరమైన విషయం ఏంటంటే, పాపాలు క్షమించబడ్డవారు పాపాలు క్షమించబడని వారిని చులకనగా చూస్తారు. వీరు అతి బుద్ధిహీనమైన పాపులని అనుకుంటారు. కానీ ఇటువంటి వారిని ప్రేమించువాడు నిజమైన విశ్వాసి. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ పాపి కోసం కూడా తన ప్రాణాలు అర్పించారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించని వారిని చులకనగా చూడవద్దు. వారికి నీ ప్రేమను కనపరచు. వారిని గూర్చి తగు శ్రద్ధ వహించు. యేసు నీ జీవితంలో ఉన్నాడన్న సత్యాన్ని నీ క్రియల్లో చూపించు. ఒకానొక సమయంలో, అది శీతాకాలంలోని ఒక అతి శీతలమైన రోజు, అందులోనూ అది ఆదివారం. విశ్వాసులంతా ఉదయకాలం ఆరాధనకు వస్తున్నారు. కొద్దిమంది ముందుగానే చేరుకోగానే బయట చూసిన దృశ్యం గూర్చి చర్చించడం మొదలుపెట్టారు. మరొక ప్రక్క ఆలయ ప్రవేశం ద్వారం దగ్గర ఒక అతను పడుకొని ఉన్నాడు. ముతక బట్టలు ధరించి ఉన్నాడు. వేసుకున్న కోటు చాలా చోట్ల చినిగిపోయి ఉంది. ముఖాన్ని ఒక పెద్ద టోపీతో కప్పుకున్నాడు. మందిరం ముందే పడి చావాలా అని ఒక ఆవిడ తనతో కూడా వచ్చిన మరొక స్త్రీతో అన్నది. అనేక సంవత్సరాలుగా ఆరాధనకు ఈ ఆలయానికి వచ్చే మరొకరు సరిగ్గా గేటు ముందే పడుకోవాలా? ఇంకెక్కడా చోటు లేదా? చూసేవారు ఏమనుకుంటారు అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఈ కేకలు వింటున్న వారందరూ సంగతి ఏంటా అని గుమిగూడారు. లోపలికి వెళ్ళిన వారు బయటకు వస్తున్నారు. ఇంతలో ఆరాధనను ఆరంభించడానికి టైం అయింది. అందరూ ఎవరికి తోచిన విధంగా వారు బయట పడి ఉన్న వ్యక్తి గూర్చి చర్చిస్తున్నారు. ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? బహుశా ఎవరో బిచ్చగాడై ఉంటాడు. దొంగ మాత్రం కాదనుకుంటాను, ఎందుకంటే అతను అలా కనబడడం లేదు అని ఊహించుకుంటూ డీకన్ గారు ప్రక్కన ఉన్న సంఘ సభ్యునితో చెప్పాడు. మనం పోలీసు వారిని పిలిస్తే మంచిదనుకుంటాను అని మరొకరు అన్నారు. ఇలా సంభాషణలు కొనసాగుతూ ఉన్న సమయంలో ఆ పడి ఉన్న మనిషి లేచొచ్చారు. సరికదా, ఆలయంలోనికి ప్రవేశించాడు. అంతటితో ఆగిపోక నేరుగా ముందుకెళ్ళాడు. ముందు బెంచ్లో కూర్చుంటాడేమో అని అనుకుంటున్నారు సంఘస్థులు. వాళ్ళంతా పొరబడ్డారు. ఎందుకంటే ఆయన ముందడి బెంచ్లో కూర్చోకుండా ఆర్డర్ పైకే వెళ్ళాడు. అందరూ అలాగే నోరు విప్పుకొని చూస్తున్నారు. ఆశ్చర్యంగా గుసగుసలు బయటికి వినబడుతున్నాయి. ఆర్డర్పై నిలబడి ఉన్న ఆయన చినిగిపోయిన కోటును తీసేశాడు. మొహం, తలకి ఉన్న టోపీని కూడా తీసేశాడు. ప్రసంగం మొదలుపెట్టాడు. ఈనాటి పాఠం మత్తయి సువార్త 25:45. అందుకాయన, మిక్కిలి అల్పుడైన వీరిలో ఒకరినైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. బయటపడి ఉన్న ఆ బిచ్చగాడు వారి సంఘ కాపరే అని గుర్తించిన వారంతా సిగ్గుతో తలదించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అవసరంలో ఉన్న అనాథులు కానీ, పేదవారు కానీ ఎవరైనా సరే నీకు ఎదురైతే వారిని చీదరించుకోకు. వారికి దేవుని ప్రేమను క్రియల్లో కనపరచు. క్రీస్తు బిడ్డగా జీవించు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.